దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా పరలోకానికి వెళ్ళే జీవితంలో బాగున్నారా? మనమందరం కూడా ఆత్మ సంబంధమైన జీవితంలో దినదినం అభివృద్ధి పొందాలని, స్థిరపడాలని, బలపడాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని ఆలోచన చేద్దాం. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. పౌలు గారు తిమోతితో చెబుతున్నటువంటి మాట, దేవుడు వ్రాయించినటువంటి మాట. వృద్ధుల విషయంలో దేవుడు సెలవిచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, ఇక్కడ మనం చదవబడిన ఒక లేఖన భాగాన్ని ఆలోచిస్తే బాధ్యత కనబడుతుంది, ప్రేమ కనబడుతుంది, హెచ్చరిక కనబడుతుంది. బాధ్యత, ప్రేమ, హెచ్చరిక. వృద్ధుని అన్నాడు. వృద్ధులంటే ఎవరు? భౌతికంగా కంటి చూపు తగ్గిన వాళ్ళు, శరీర బలము తగ్గిన వాళ్ళు, వయస్సు పైబడిన వాళ్ళు, ఇంకొకళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు, బలహీనులు, వారి యొక్క కాలము చాలా వరకు గతించి దేవుని యొక్క పిలుపుకు సిద్ధంగా ఉన్నవారు వృద్ధులు భౌతికంగా. అయితే వృద్ధాపములో ఉన్నటువంటి వారి విషయమై దేవుడు మనకు నేర్పుతున్న పాఠం లేదా చేయాలని ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, వృద్ధుని గద్దింపవద్దు అంటున్నాడు. వృద్ధునిపై ప్రేమ చూపాలి, జాలి చూపాలి, జాగ్రత్త చూపాలి. వృద్ధాపములో ఉన్న వారి విషయంలో వృద్ధులను మనం చూడగానే ఆ వృద్ధులకు మనము సహాయము చేసేవారుగా ఉండాలి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకై వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు, బలహీనులుగా ఉంటారు. కనుక మనం సహాయం చేయాలి. బిడ్డలు కలిగి సరిగా చూడలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు, సరిగా ఆదరణ లేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇన్ని అనాథాశ్రమాలు ఏర్పడ్డాయంటే కారణం ఏంటి? బిడ్డలు చూడకే. అయితే అటువంటి వృద్ధులపై దేవుని ప్రేమ కలిగిన, క్రీస్తును విశ్వసించిన ప్రతి వారి యొక్క బాధ్యత ఏంటంటే, అలాంటి వారిని మనం చూడాలి, అలాంటి వృద్ధులకు మనం సహాయం చేయాలి. ఇది దేవునికి ఇష్టమైనటువంటి కార్యము కనుక ప్రార్థించాడు. ఇకపోతే వృద్ధుల విషయంలో, ఆ వృద్ధులు తమ వయసు అంతా ఉన్నప్పుడు, తమ జీవితకాలం అంతయు, తమ శక్తి అంతయు, తమ ధనమంతయు తమ బిడ్డల కోసము, తమ వారి కోసము ఖర్చు చేసి ఉంటారు. అయితే వారి బలమంతా, వారి యొక్క శక్తి అంతా అయిపోయిన తర్వాత వారితో ఇక మనకి ఏమి అవసరం లేదని ఎప్పుడు కూడా వారిని చిన్న చూపు చూడడము చేయకూడదు. ఇక వృద్ధుల విషయంలో వారికంటూ కూడా ఒక హెచ్చరిక మనం తీసుకోవాల్సి ఉంది. వృద్ధులు కొంతమంది కొండెములు చెప్పేవారుగా ఉంటారు, అబద్ధాలు చెప్పేవారుగా ఉంటారు, విసిగించేవారుగా ఉంటారు. కనుక వృద్ధులారా, అలా ఉండకూడదు. మిమ్మల్ని బాగా చూసుకోవాలి అంటే, కనీసం ప్రేమ కలిగిన వారైనా మిమ్మల్ని బాగా చూసుకోవాలి అంటే
మీరు వారిని విసిగించకూడదు. మీరు వారికి విసుగొచ్చేటట్లుగా, మిమ్మల్ని విడిచిపెట్టేటట్లుగా అలాంటి ప్రవర్తన చేయకూడదు. సహాయం చేస్తున్నా కూడా నాకు చేయలేదని అబద్ధం చెప్పకూడదు. మిమ్మల్ని ఆదరిస్తున్నా, మిమ్మల్ని చూస్తున్నా కూడా నాకేం చేయలేదు అని అబద్ధాలు చెప్పకూడదు. ఇది వృద్ధులైన వారికి దేవుడు హెచ్చిస్తున్నటువంటి హెచ్చరిక. కనుక ఆ విషయంలో అలా మనం చేస్తే దేవుని ఎదుట మనం వృద్ధులైన వారందరూ కూడా తీర్పు పొందుతారు. కనుక ఉన్నది యథార్థంగా చెప్పాలి, ఉన్న యథార్థంగా మాట్లాడాలి, ఓర్చుకోవాలి, ప్రేమతో అడగాలి. ఎదుటివారి పట్ల మీరు బాధ్యత కలిగి, మర్యాద కలిగి, ఆ వయస్సు, వృద్ధాప్యం అంటే వయస్సు కదా, అనుభవం కదా. కనుక అట్లాంటి ప్రేమ అనుభవంతో ఇతరుల పట్ల మనం మెల్లగలిగినప్పుడు వృద్ధులను బాగా చూసుకుంటారు. చూడని వారి పరిస్థితి వేరే, కానీ వృద్ధులలో లోపాలు ఉన్న వారి విషయమై ఇది. ఇకపోతే ప్రతి యవనస్తుడు కూడా, లేదా ప్రతి బలమున్న ప్రతి వారు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, వృద్ధులను చూస్తే కొంతమందికి చిన్న చూపు, అసహ్యం, చేదరించుకుంటారు, రకరకాల పనులన్నీ చేస్తుంటారు. గుర్తుపెట్టుకోండి, బాల్యములో ఉన్న మనము, తల్లి గర్భములో ఉన్న మనము బయటికి రాలేదా? తల్లి గర్భములో పిండంగా ఉన్న మనము బాల్య దశలోకి రాలేదా? బాల్య దశలో ఉన్న మనము యవన దశలోకి రాలేదా? యవన దశలో ఉన్న మనము మన యొక్క ఆయుష్ పెరుగుటం లేదా? కనుక మీరు ఇది పెరుగుతా ఎక్కడికి వెళ్తుంది? వృద్ధాప్యంలోనికే వెళ్తుంది. కనుక ఈరోజు మనకు బలం ఉంది కదా, ఈరోజు మనకు కంటి చూపు ఉంది కదా, ఈరోజు మనకు అంతా జరుగుతుంది కదా, ఈరోజు మనకు ఎవరు అవసరం లేకుండా మనమే చేయగలుగుతున్నాం కదా అని ఎప్పుడు కూడా ఉన్న పరిస్థితిని చూసుకొని ఎప్పుడు కూడా గర్వించకూడదు, ఎప్పుడు కూడా మూర్ఖంగా ప్రవర్తించకూడదు. ఒకప్పటికి చిన్నవాళ్లే పెద్దవాళ్ళు అవుతారు, యవనస్తులే వృద్ధులు అవుతారు. కనుక ఇది ప్రతి ఒక్కరికి తప్పదు. ఈ యొక్క ప్రయాణం ప్రతి ఒక్కరికి తప్పదు. ఈరోజు యవనంలో ఉన్నవాళ్ళు ఆ యవనం అలాగే ఉండదు, బలం అలాగే ఉండదు, కంటి చూపు అలాగే ఉండదు. కనుక మీరు ఎలాగైతే ఇంకొక వ్యక్తిని, వృద్ధులను చూస్తున్నారో అదే పరిస్థితి రేపు మీకు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మీరు వృద్ధులను ప్రేమిస్తే దేవుడు మనం వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మనల్ని కూడా ప్రేమించి మనకు ఒక తోడు, మనకు ఒక సహాయం, మనకు ఒక ఆదరణ, మనకు ఒక అండ ఖచ్చితంగా దేవుడు దయచేస్తాడు. మనుషులైతే మోసం చేస్తారు కానీ దేవుడు మోసం చేయడు కదా. మనుషులైతే విడిచిపెడతారు కానీ దేవుడు విడిచిపెట్టాడు కదా. కనుక వృద్ధులైనా దైవభక్తి కలిగి దేవుని ఆధారపడాలి, యవనస్తులైనా తమ బలమును ఆధారము చేసుకుని ఒక భవిష్యత్తును చూస్తూ దేవుడి ఆజ్ఞానుసారంగా వృద్ధులను ప్రేమించాలి. ప్రేమను దేవుని బిడ్డలారా, ఇలా మనం వృద్ధులను ప్రేమించగలిగితే మనం వృద్ధాపంలోకి వచ్చిన తర్వాత దేవుడు కూడా మనం చేసిన కార్యాలను బట్టి, మనం ప్రేమించిన ప్రేమను బట్టి, మనం వృద్ధాపంలో ఉన్న వారికి చేసిన సహాయాన్ని బట్టి దేవుడు కూడా మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, వృద్ధులను గద్దించొద్దు అంటున్నాం. అవును ప్రభు, తండ్రిగా భావించమంటున్నాం. అవును తండ్రి. నాయన, ఇదిగో ప్రభు, వృద్ధాపములో ఉన్నవారు బలహీనంగా రకరకాల పరిస్థితుల్లో ఉంటారు. కనుక వారిని సొంత తండ్రిలాగా భావించి, సొంత తల్లిలాగా భావించి, నేను వారిని ప్రేమతో జాగ్రత్త చూపించి, బాధ్యత చూపించి సహాయం చేయాలని చెప్పి నువ్వు తెలియచేస్తూ ఉన్నావు. అలాగే వృద్ధులు కూడా విసిగించక ప్రేమ కలిగి ఉండాలని తెలియచేస్తూ ఉన్నావు, యథార్థంగా ఉండాలని తెలియచేస్తున్నావు. అలాగే ప్రతి వారు కూడా వృద్ధాపంలోకి వస్తారు. కనుక వృద్ధులను జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటే నీవు కూడా ఆ కాలంలో వృద్ధాపంలో బాగా చూస్తావని చెప్పి నాయన ఈ వాక్యం సెలవిస్తుంది. కనుక తండ్రి, ఇదిగో నాయన, ఈ వాక్యం వింటున్న వారందరిలో ఎవరు వృద్ధులు ఉన్నారు, ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఎవరు యవనంలో ఉన్నారు, ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు నీకు తెలుసు. కనుక అందరినీ బలపరచు. అందరూ ప్రేమ జాగ్రత్త కలిగి, బాధ్యత కలిగి ఉండేటట్లుగా వారి తల్లిదండ్రుల పట్ల, వృద్ధుల పట్ల, యవనస్తులందరూ, బలమున్న వారందరూ కూడా ప్రభు జాగ్రత్త కలిగి ఉండేటట్లుగా, ఎందుకంటే రాబోయే కాలంలో వారు కూడా వృద్ధులు అవుతారు కాబట్టి సహాయం చేయమని, అందరికీ సహాయం చేయమని క్రీస్తు పేట ప్రార్థిస్తున్నాం. ఆమేన్.